నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో గ్రహించే గ్రహింపులోకి మనందరం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, సంపన్న స్థితిలో ఉన్న కూడా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునేవాడు. అది ఎలా చెప్పగలము అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక లగ్జరీ లైఫ్ లో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా కూడా, ఏ శ్రమల కొలమిలో నువ్వు వెళ్తున్నా కూడా, ఏ భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు తార్